హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ రాధా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఏమో. 3:30 ఏమవుతుంది. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K ఫాలోవర్స్కి దగ్గరగా ఉన్నామండి మనం ఇప్పుడైతే. ఇన్స్టాలో ఇలా అయితే నాకు సపోర్ట్ చేశారు, యూట్యూబ్లో కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ ముచ్చట ఏంటంటే, ఒక అమ్మాయి అక్క మా ఆయన్ని చూస్తే నాకు చిరాకు వస్తుంది, కంపరంగా ఉందంట. ఎందుకు అని రీజన్ అడిగితే ఆమె లవ్లో ఉందంట. దాంట్లో ఇంకొకటి లవ్ మ్యారేజ్ చేసుకుందంట. నీ కా అక్క ఆన్సర్ చెప్పక్క, నీకేమీ ఆన్సర్ చెప్పాలా నేను? నీ బతుకుచ్చాడా. నేను ఎందుకంటే ఇన్ని రోజులు లేట్ చేశానంటే, అమ్మాయి ఒప్పుకుంటే ఇంకొకరు మారుతారు కదా ఇప్పుడు అన్నట్టుగా నేను ఓకే చేశాను. అమ్మాయి నన్ను బ్లాక్ చేసుకుని నాకేం పెద్ద పోయేదేం లేదు. చెప్తున్నాను చూడండి, వాళ్ళ ఆయన్ని కొడతాడా అంటే కొట్టడంట, తాగుతాడంటే తాగడంట. కానీ వాళ్ళ ఆయన చూస్తే కంపరంగా ఉంటుందంటే, పక్కన వస్తేనే అసహ్యంగా ఉంటుందంట. నువ్వు కాదు అసహ్యంగా ఉండాల్సింది, మొట్టమొదటిది ఆయన సహించుకోవాలి. నేను ఎందుకో తెలుసా, నీలాంటి దాన్ని ఎందుకా పెళ్లి చేసుకున్నాను, నీలాంటి నాకు ఎందుకా భార్యగా వచ్చిందని అతను అసహించుకోవాలి. అతని మీద అతనికి అసహ్యం వచ్చింటుంది నాకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే, నేను డైవర్స్ చేయాలనుకుంటున్నాను అక్క. ఫస్ట్ ఆ పని చేతల్ని పీడ పోతుంది, మీ ఆయన పట్టుకున్న దరిద్రంతో ఊడిపోతుంది. అతనికి మంచి రోజులు వచ్చినట్టు విడాకులు ఇచ్చేస్తే. ఇట్లాంటి చెత్త మొహం ముండలు ఉన్నంత వరకు ఏ భర్త కూడా ఓపిక ఉండలే నాకు తెలిసి. అతను చేసిన తప్పేంటి అని అడిగితే, ఏం తప్పు చేయలేదక్క, నాకెందుకో అతను పక్కకు వస్తున్న అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే అదేందో పొరుగింటి పులగూర రుచి అంటారు పెద్దలు. పనికి మాలిందనా పక్క తొక్కులు తొక్కి సచ్చినావు కాబట్టి నీ మూడు నీ తిండి తిప్పలన్నీ పెట్టి, వాడేందో సారీ అండి వాడనేసాను ఫ్లోలో, అతనేందో అక్కడికి ఎక్కడికో పోయి కష్టపడుకోవచ్చి నీకు తిండి పెట్టి నీకు సోషల్ మీడియాలో వదిలేసాను కదా. నీకు ప్లస్ పాయింట్ ఈ లవర్లు అంటున్నావు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, నేను చెప్తే నువ్వు ఉంటావు, చెప్పకపోతే పోతావు అని కదా నాకు తెలిసింది. చెప్పు అన్నవాడు చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు ఏదైతే నాకు మాయన చూస్తే కంపరంగా ఉంది, పక్కకు వస్తే నాకు అసహ్యంగా ఉంది అంటున్నావో, నిన్ను చూస్తే అసహించుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఎవడు? మీ ఆయన కాదు, వాడు. వాడెవడో లవర్ ఏమో అంటున్నాడు, ఏ సోషల్ మీడియా పరిచయం అడక్క నాకి అని. వానికి అనిపిస్తుంది. ఆ రోజు వాడు నేను క్వశ్చన్ చేస్తాడు, నువ్వు మీ ఆయన్నే వదిలిపెట్టి నన్ను లవ్ చేసి నాతో వచ్చిన దానికి నన్ను వదిలిపెట్టమని గ్యారంటీ ఉందా అని చెప్పి సెల్ వాట్సాప్ ఏది యూజ్ చేయకోకుండా మూలకొచ్చిపెట్టే రోజు వస్తుంది. ఆ రోజు మళ్ళీ నువ్వు వెనుక తిరిగి నా దగ్గరికి వస్తావు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఫ్రెండ్స్, అది చెప్పింది నేను అక్క, నేను చెప్పింది నువ్వు వింటావా అంటే, అక్క నువ్వు ఏది చెప్పినా వింటాను కానీ అతన్ని మాత్రం వదులుకోలేను, నేనైతే డైవర్స్ కంపల్సరీ అంది కాబట్టి కంపల్సరీగా నేను జంప్ అయిపోతుందని నాకు తెలుసు, నాకు అర్థం అయిపోయింది. ఆల్మోస్ట్ నేను దాన్ని బ్లాక్ చేయలేదు, ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత బ్లాక్ చేద్దామని చెప్పి నాకు కూడా మైండ్లో ఉంది. ఎందుకంటే ఇట్లా మొహం ముండల్ని ఎంతమంది సోషల్ మీడియాలో నమ్మినారో నాకు తెలియదు, కానీ ఇంత చెత్త విధవల్ని నమ్ముతున్నారు నాకు తెలియదు, కానీ ఇట్లా వాళ్ళ వల్లనే ఉన్న ఆడవాళ్ళకి కూడా పరువు పోతుంది అనేది నేనైతే చెప్తా. మీకు నచ్చినా నచ్చకపోయినా, నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు బ్లాక్ చేసుకొని పోండి. ఆ అమ్మాయి ఈ వీడియో కోసము ఏమో పెద్ద సాధి చేసినట్టు అక్క వీడియో చేసి పెట్టినావు అక్క, చెప్పక్క నాకు నీకోసమే ఈ మెసేజ్ వచ్చి నాకు దాదాపు వారం అవుతుంది, అయినా కూడా నేను దీనికి రియాక్ట్ కాలేదు. కానీ ఏం చెప్తున్నానంటే, దయచేసి ఇప్పుడు ఒకవేళ నువ్వు మారవని నాకు తెలుసు, కానీ ఒక మాట చెప్తున్నాను చూడు, దయచేసి నువ్వు వాడు పరంపోవని వదిలేసి మీ ఆయనతో ఉండడమే కరెక్ట్ అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఉండే వరకు మంచిగా ఉండే భార్యలకు కూడా భర్తలు నమ్మటం లేదు. కాబట్టి నువ్వు అన్నీ మూసుకొని సోషల్ మీడియా ఏదో వాడుకుంటున్నావు, అది వాడుకున్న తర్వాత మీ ఆయన బాగా చూసుకొని ఉండు. ఇప్పుడు కంపరం అంటున్నావే, నాకు అసలు ఈ వీడియో చేస్తా అంటే నువ్వే నాకు కంపరం అనిపిస్తాను. మీరు చెప్పొచ్చు ఫ్రెండ్స్, మీరు సపరేట్గా ఆమెకి మెసేజ్ చేసేది అన్ని విధాలుగా చేసినాను, చెప్పినాను, అది వినే పరిస్థితిలో లేదు. నన్ను సొల్యూషన్ అడిగింది, దానికి సపరేట్గా చెప్పినాను, మళ్ళీ దానికి వీడియో చేసి పెడతాను కూడా భయం లేకోకుండా పెట్టేసుకోక, నాకు ఇబ్బంది లేదండి. కాబట్టి నీకోసమే పెడుతున్నాను. నువ్వేమైనా చేసుకో, నాకు సొల్యూషన్ ఎలా చెప్తున్నాను. ఎందుకంటే చూసేవాళ్ళు కొంచెమే మారుతారు, చివరికి భర్తకు భార్య తప్పితే ఇంకొక ఎవడు రాడు. ఈ పరంపోదానా, పనికి మాలిందానా, వేస్ట్ ముఖం దానా, నీ భర్తని చూస్తే నీ కంపరం కాదు, నిన్ను చూస్తే నీ భర్త కంపరం అవుతాను. మీ ఇద్దరు ఇంట్లో ఎట్లున్నారేమో నాకైతే తెలియదు, కానీ వాళ్ళ ఆయనకు కూడా తెలుసు అంట, కానీ దండించకుండా సైలెంట్గా ఉన్నాడంటే వాడు దేవుడనే చెప్పాల. నేనంటే కోసి ఉప్పు పాత్ర ఇస్తాను.
నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏం నచ్చలేదంటే, మా ఆయన్ని చూస్తుంటే నాకు అసహ్యం అయితుందక్క. పక్కకొస్తే కంపరమేస్తుందక్క. ఎందుకు కంపరమొస్తుంది? నీలాంటి దాన్ని కట్టుకున్న దానికి అతను కంపరమెత్తుకోవాలా? సో, ప్లీజ్ ఇంతే అండి వీడియో. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడేందుకు నాకు అసహ్యంగా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి చెత్త ముండలు ఏమన్నా ఉంటే మళ్ళీ నాకు కామెంట్స్ పెట్టండి. ఇట్లా దాంట్లో గురించి మీకు తెలిసిన వాళ్ళ గురించి నాకు పెట్టండి. వీడియో చేసి బాగా ఇలానే పెడతా. ఒక 100 మందిలో ఒక ఇద్దరు మారినా కూడా మారినట్టే కదా! అర్థం చేసుకోండి. మీరు ఏ దారిలో పోతున్నారో ఏమనేది. సో, వీడియో ఇంతే అండి. అమ్మ, అన్ని వీడియోలో నేనేం తిట్టలేదు. సరిగ్గా చెప్తున్నా మీకే అనేదాన్ని. కానీ నేను తిట్టినా, ఇది చేసినా ఉంటే ఉండు, లేకపోతే బ్లాక్ చేసి దొబ్బేయి. నాకేం పెద్ద ఇబ్బంది లేదు. ఇట్లాంటి అమ్మాయిలు నమ్మేవాళ్ళు కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. భర్తను మోసం చేసి మీ దగ్గరకు వస్తుందంటే ఉండదు. వాడిది కూడా తప్పే. దీనికి పెళ్ళయిందని తెలిసి కూడా ఈమె లవ్ చేస్తున్నాను అంటున్నాడంటే వాడిది కూడా తప్పే. ఎందుకంటే యూజ్ అండ్ త్రో వాడుకుందామని. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు మారుతావని అనుకుంటున్నా. నువ్వు మారితే నీకే ప్లస్ పాయింట్. మారకపోతే కూడా నీకే మైనస్ పాయింట్. కానీ ఇప్పుడు నీకు ఎవ్వరు ఏం చెప్పినా నీకు మైండ్‌కి ఎక్కదు. అదేదో అంటుంటారు పెద్దోళ్ళు, గోడేటు, చెప్పేటు, మెట్టేటు అన్నీ తగిలితే గానీ మానదని. నీకు అన్నిట్లు తగిలే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తర్వాత నువ్వు అన్నీ తిరిగి తిరిగి మా ఆయన దగ్గరికి వచ్చే రోజు కూడా తక్కువగానే దగ్గరలోనే ఉంది. కానీ మీ ఆయన గనక నీతి నిజాయితీగా ఉండేవాడైతే మళ్ళీ వస్తాను ఎడంకాలతో ఎక్కించి పిచ్చక్కని తన్నేసి నీకు దొబ్బే అని చెప్పి సెల్యూట్ కొట్టేసి డైవర్స్‌ని అడుగుతున్నావు చూడు. ఆ పొద్దు అదే డైవర్స్ ఇప్పుడు నాకు కావాలి, నువ్వు ఎట్లయితే అగసాట్లు పడాక నేను 6 నెలల నుంచి 7 నెలల నుంచి తిరుగుతున్నాను అక్కడ డైవర్స్ కొంటున్నావే, ఆ డైవర్స్ ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలి అనే రోజు నీకు దగ్గరలోనే ఉంది. బాగా పందిని మేపినట్టు మేపుతా అంటే ఇంట్లో కూర్చోబెట్టి నీకు ఇంత గర్వమా? అక్క నీకు అమ్మాయి తెలిసిన అమ్మాయేనా అంటే, తెలిసిన అమ్మాయి అంటే ఇన్‌స్టాలో అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది. అంటే రెగ్యులర్‌గా నన్ను ఫాలో అవుతుంటుందనమాట ఇన్‌స్టాలో. ఫస్ట్ నుంచి నేను స్టార్టింగ్ చేసినప్పటి నుంచి. ఇంక ఉండకపోవచ్చులేండి. ఎందుకంటే ఆమె నన్ను ఫాలో గాని కాకపోని అంటే 4, 5 ఐడీలు ఉన్నాయి అమ్మాయికి. కానీ కాకపోని నేనైతే ఫాలో కాలేదు. లైక్‌లు కొన్ని దాంట్లో కొట్టింటా. ఇప్పుడు దాని ఐడీ ఓపెన్ చేసి లైక్‌లన్నీ అన్‌లైక్ కొట్టి పడేస్తా. నాకు నచ్చలేదు. నాకు తెలిసి వీడియో చూసిన తర్వాత వితిన్ సెకండ్స్‌లో నన్ను బ్లాక్ చేసుకుంటుందని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ పాప. సో, ఇంతే అండి. 1,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒకవేళ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్.